వినాయక భక్తి ఛానల్ సకుటుంబ పరివారంకు ఈ నెలలో జరిగేటువంటి 12 రాశుల గురించి తెలుసుకుందాము. మొదలు మేషరాశి గురించి తెలుసుకుందాము. ఈ మేషరాశి వారికి వైశాఖ మాసములో దేశ సంచారము, రోగబాధయు, ధన నష్టము, చేసే పనులందు అభివృద్ధి లేకపోవడము, ఈ మాసములో మొదటి 8 రోజులు ఈ విధంగా అశుభ ఫలితాలు జరుగుతాయి. ఆ తరువాత ధనలాభము, మానసిక ఆనందము, కీర్తియు, చేసే వృత్తులందు అధిక లాభదాయకము, సంతాన ప్రాప్తి, ఆరోగ్యకరంగా ఉండడము, మనసు చాలా సంతృప్తిగా ఉండడము, ఏ కార్యక్రమం చేసినా కానీ అభివృద్ధి జరగడము, ఎవరైనా సరే రాజకీయ నాయకులు కానీ, విద్యార్థులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ అందరికీ ఈ నెల రోజులు అనగా వైశాఖ మాసము చాలా శుభదాయకంగా ఉంటుందని తెలియజేయడం జరిగింది. తదుపరి వృషభ రాశి గురించి తెలుసుకుందాము. ఈ రాశి వారికి ఈ వైశాఖ మాసములో మొదటి వారము చాలా శుభదాయకంగా ఉంది, ఆరోగ్యకరంగా ఉంటుంది, ఏ కార్యక్రమం చేసినా శుభప్రదంగా జరుగుతుంది. తరువాత రెండవ వారము కొద్దిగా అనుకూలంగా లేకపోవడం వలన అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు, అనేక సమస్యలు, కుటుంబ సమస్యలు ఉంటున్నాయి. తరువాత మూడవ వారము చాలా మంచిగా ఉంటుంది. ఆ తర్వాత నాలుగవ వారము ఈ వైశాఖ మాసములో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది, అనేక సమస్యలు రావడము, అనేక కష్ట నష్టాలు ఎదుర్కోవడము జరుగుతుంది. ఈ విధంగా ఈ వృషభ రాశి వారికి ఈ మాసములో వైశాఖ మాసములో సమతుల్య ఫలాలు జరుగుతాయి. కొన్ని రోజులు మంచిగా ఉంటుంది, కొన్ని రోజులు అశుభంగా ఉండవచ్చు. దీనివలన మీరు ఏది ఇబ్బంది పడని అవసరం లేదు. దానికి తగినటువంటి పరిహార పూజలు చేసుకోవచ్చును. తదుపరి మిథున రాశి గురించి తెలియజేయడం జరుగుతుంది. ఈ రాశి వారికి ఈ వైశాఖ మాసములో మొదలు 8 రోజులు ఆర్థికంగా ఇబ్బందులు, కొన్ని సమస్యలు, కుటుంబ కలహాలు, ఏ కార్యక్రమం చేసినా అనుకూలంగా జరగకపోవడము జరుగుతుంది. తదుపరి ఒక వారం రోజులు అనేక శుభ కార్యక్రమాలు జరుగుట వలన అనేక ప్రయోజనకరమైన వ్యాపారము, వృత్తులయందు ప్రావీణ్యత రావచ్చును. తరువాత ఒక 8 రోజులు ఆరోగ్యకరంగా కొన్ని సమస్యలు రావడం జరుగుతుంది, కొన్ని కష్టాలు జరగవచ్చు. తదుపరి ఒక 8 రోజులు చాలా శుభదాయకంగా ఉంటుంది, అనుకున్న పనులు నెరవేరడము, ఆరోగ్యకరంగా ఉండడము, చేసే వృత్తి యందు అనేక లాభదాయకంగా శుభ ఫలితాలు వస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వైశాఖ మాసములో ఒడుదొడుకులుగా మధ్యమముగా ఉంది. వీరికి తగిన పరిహారం గురించి పూజలు ఏవి చేయాలనో తర్వాత తెలియజేయడం జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి గురించి తెలుసుకుందాము. ఈ రాశి వారికి ఈ వైశాఖ మాసములో శరీరం శుష్కించుట, అనారోగ్యం కలుగుట, ఆర్థిక ఇబ్బందులు ఏర్పడము, మరియు ఏ కార్యక్రమం చేసినా శుభదాయకంగా జరగకపోవడము జరుగుతుంది. తరువాత రెండవ వారములో జర లాభదాయకంగా ఉంటుంది, ఆరోగ్యము కలుగుతుంది, ఏ కార్యక్రమాలు చేసినా శుభదాయకంగా జరుగుతాయి, ఏ కార్యక్రమం మొదలుపెట్టినా లాభదాయకంగా ఉంటుంది, ప్రజలతోటి మంచి సౌకర్యము ఉంటుంది. తరువాత ఒక 3-4 రోజుల తర్వాత కొన్ని ఇబ్బందులు రావచ్చును. మొత్తం మీద ఈ రాశి వారికి, కర్కాటక రాశి వారికి ఈ వైశాఖ మాసములో ఒడుదొడుకులతో ఈ నెల రోజులు జరుగుతుంది. ఎందుకంటే వారికి అష్టమ శని ఉంటుంది కాబట్టి, గురువు మంచి స్థానములో లేకపోవడం వలన కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. వాటికి తగిన పరిహారం గురించి ఏ పూజలు చేయాలనో నేను తర్వాత తెలియజేస్తాను. తదుపరి సింహరాశి గురించి తెలుసుకుందాము. ఈ రాశి వారికి ఈ వైశాఖ మాసములో అనేక ఇబ్బందులు, అనేక కష్ట నష్టాలు, అనారోగ్యము, చేసే పనులందు లాభదాయకం లేకపోవడము, మరియు అనేక కుటుంబ సమస్యలు, దేశ సంచారము, అనేక అశుభ కార్యక్రమాలు జరగవచ్చును. తర్వాత ఈ రాశి వారికి ఈ వైశాఖ మాసం మొత్తం మీద ఎలాంటి శుభదాయకంగా లేదు. అటువంటి వారు ఎలాంటి బాధపడనవసరం లేదు. వారికి
ఏ విధమైన పూజలు చేసుకుంటే శుభదాయకం జరుగుతుందో ఆ పూజల గురించి తర్వాత తెలియజేయడం జరుగుతుంది. తదుపరి కన్యా రాశి గురించి తెలుసుకుందాము. ఈ రాశి వారికి అనేక విధంగా లాభదాయకంగా ఉంటుంది. గృహలాభము, నూతన వస్తుప్రాప్తి, అనేక శుభ కార్యక్రమాలు చేయుట మరియు గృహలాభము, స్త్రీ సౌఖ్యము, భోజన సౌఖ్యము, చేసే వృత్తులందు అధిక లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వైశాఖ మాసములో చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరికి ఎందుకంటే వీరికి గురువు మంచి స్థానములో వస్తుండు కాబట్టి దాని ప్రభావం వలన వీరి అనారోగ్యము ఉండదు, ఆరోగ్య బాధలు ఉండవు, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఏ పని చేసినా కలిసి రావడము, బంధుమిత్రులతో మంచి స్నేహభావము కలగడము, కుటుంబ సభ్యులతో అనేక ఉత్సవ కార్యక్రమం జరపడము, ఈ విధంగా ఈ రాశి వారికి ఈ వైశాఖ మాసములో జరుగుతుందని తెలియజేయడం జరిగింది. తదుపరి తులారాశి గురించి తెలుసుకుందాము. ఈ రాశి వారికి వైశాఖ మాసములో మొదలు ఒక వారం రోజులు చాలా శుభదాయకంగా ఉంటుంది. నూతన వస్త్రప్రాప్తి, అనేక శుభ కార్యక్రమాలు చేయటం వలన చాలా సంతోషం కలుగుతుంది మరియు అనేక మంది స్నేహితులుగా చేరుతారు. తరువాత ఒక 15 రోజులు ఈ మాసములో ఇబ్బందికరంగా ఉంటుంది. చోరులతోటి అగ్ని వలన భయము కలుగుతుంది. వీరు ఏ కార్యక్రమం చేసినా శుభదాయకంగా జరగకపోవడం జరుగుతుంది మరియు అనేక కొన్ని సమస్యలు, ఆరోగ్యకరంగా మనస్సు చంచలముగా ఉండడము, మనస్సు స్థిరంగా లేకపోవడము, అనేక విధంగా ఒక 15 రోజులు కొన్ని ఒడిదొడుకులు జరగవచ్చును. తర్వాత ఈ వైశాఖ మాసములో 4వ వారము మరలా మంచి శుభదాయకంగా ఉంటుంది. చేసే పనులందు అనేక లాభదాయకంగా ఉంటుంది. అనేక సమస్యలు, జటిలమైన సమస్యలు కూడా తీరిపోతాయి, శుభదాయకంగా ఉంటుంది. కావున మరి ఈ రాశి వారికి కొన్ని అశుభ ఫలితాలు కూడా ఈ మాసములో ఉంటున్నాయి కాబట్టి వాటి కోసము వారికి తగిన పరిహారం చేయుటకు తదుపరి తెలియజేయడం జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాము. ఈ రాశి వారికి ఈ వైశాఖ మాసములో ప్రారంభములో కొంత ఒడిదొడుకులు జరగవచ్చును, కొన్ని సమస్యలు రావచ్చును, ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ కొన్ని సమస్యలు రావచ్చును. తర్వాత వారం రోజుల తర్వాత వీరికి అనుకూలమైన సమయం వస్తుంది. మంచి కార్యక్రమాలు జరుగుతాయి. ఆర్థికంగా కానీ ఆరోగ్యకరంగా కానీ అనేక చేసే పనుల యందు చాలా వృద్ధిదాయకంగా ఉంటుంది. వీరికి అర్ధాష్టమ శని ఉంది కాబట్టి అర్ధాష్ట శని ప్రభావం కూడా కొద్దిగా జరుగుతుంది. లేకపోతే వీరికి గురువు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి గురువు మంచి స్థానంలో ఉండటం వలన అనేక శుభ కార్యక్రమాలు ఈ వైశాఖ మాసములో జరపబడతాయి. అనేక శుభ కార్యక్రమం వలన మంచి లాభదాయకంగా ఉంటుంది. అర్ధాష్టమ శని ఉన్నా కానీ ఈ గురువు మంచి స్థానంలో ఉండటం వలన మీకు చాలా శుభదాయకంగా జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది. తదుపరి ధనస్సు రాశి గురించి తెలుసుకుందాము. ఈ రాశి వారికి ఈ వైశాఖ మాసములో చాలా ఒడిదొడుకులు ఉంటాయి. మనస్సు చంచలంగా ఉండడము, అనారోగ్య బాధలు, భార్యాపుత్రుల విరోధము, బంధువులతోటి విరోధము, ప్రజలతోటి విరోధము, అనేక సమస్యలు ఏ కార్యక్రమము తలపెట్టినా కానీ శుభదాయకంగా జరగకపోవడం వలన మనస్తాపము జరుగుతుంది, మనస్సు చంచలమవుతుంది. కాబట్టి ఈ రాశి వారికి శని మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి శని ప్రభావం వలన ఒక వారం రోజులు వీరికి అనుకూలమైన పరిస్థితులు వస్తాయి. ఆ వారం రోజులు అంటే వైశాఖ మాసము 3వ వారములో చాలా విశేషంగా శుభ కార్యక్రమాలు జరుగుతాయి, అనుకున్న పనులు నెరవేరుతాయి, అనారోగ్య బాధలు తీరుతాయి, ఆరోగ్యం కలుగుతుంది అని తెలియజేయడం జరిగింది. తదుపరి మకర రాశి గురించి తెలుసుకుందాము. ఈ రాశి వారికి ఈ వైశాఖ మాసములో చాలా శుభదాయకంగా ఉంటుంది. చేసే కార్యక్రమాలందు అభివృద్ధి జరుగుతుంది. అనేక కార్యక్రమంలో మంచి ఫలితాలు వస్తాయి. ఏ కార్యక్రమం మొదలుపెట్టినా శుభదాయకంగా జరుగుతుంది. ఆరోగ్యపరంగా కానీ అనేక విషయాలందు చాలా శుభదాయకంగా ఉంటుంది. లేకుంటే వీరికి సడెసాత్ శని అంటే ఏలనాటి శని ఉంది కాబట్టి దాని ప్రభావం కూడా కొంత జరిగినప్పటికీ గురువు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ వైశాఖ మాసములో ఈ రాశి వారికి అనేక శుభదాయకములు, అనేక కార్యక్రమాలు చేయడము, తీర్థయాత్ర జరపడము, భార్యాపుత్రులతో సంతోషంగా గడపడము జరుగుతుంది.
కాబట్టి వీరికి కొద్దిగా సడస శని ఇబ్బంది కూడా ఒక 8 రోజులు ఉంటుంది. దానికి తగిన పరిహారం చేసుకున్నచో ఆ ఇబ్బంది కూడా సమసిపోతుంది. తదుపరి కుంభరాశి వారి గురించి తెలియజేస్తాము. ఈ రాశి వారికి ఈ వైశాఖ మాసములో అనేక ఒడదొడుకులు, కష్ట నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, మనస్సు చంచలము మరియు అనేక రోగబాధలు మరియు కుటుంబ కలహాలు, ప్రజా విరోధము, అగ్నిబయలన భయము, మనస్తాపము చెందడము, మనసు చంచలముగా ఉండడము, అనేక తీరని కష్టాలు రావడము, ఎలాంటి ఆలోచన లేకనే అనేక కార్యక్రమాలు ప్రారంభం చేయడం వలన ధన నష్టము జరుగును. ధన లాభం లేకపోవడం వలన మనస్సు చంచలమై అనారోగ్యం ఏర్పడును. ఎందుకంటే వీరికి శని జన్మస్థానం నందు ఉంది కాబట్టి ఈ ఏలనాటి శని ప్రభావం వలన అనేక ఇబ్బందులు వస్తాయి. మరి గురువు కూడా మంచి స్థానంలో లేకపోవడం వలన ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కానీ శుభదాయకంగా జరగపోవడము, దాని వలన మనస్సు చంచలము ఏర్పడము, కోపము రావడము, అనేక మాటలు అనడము, ఇతరులతో విరోధము జరగడము, ఈ విధమైనటువంటి ఫలితాలు ఈ కుంభరాశి వారికి ఈ మాసములో అంటే వైశాఖ మాసములో జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది. తదుపరి మీనరాశి వారి గురించి తెలుసుకుందాము. ఈ రాశి వారికి ఈ వైశాఖ మాసములో అనేక కష్టాలు ఏర్పడము, దేశ సంచారము, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య బాధలు మరియు ఏ కార్యక్రమం చేసినా నిర్విఘ్నంగా జరగకపోవడము, సమస్యలు రావడము, చోరుల వలన కానీ దుర్మార్గుల వలన కానీ అనేక నష్టము జరగవచ్చును. వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి వీరి మనస్సు చంచలము అవటం వలన, ఎందుకంటే ఈ వైశాఖ మాసములో వీరికి శుభదాయకంగా జరగకపోవడం వలన మనస్సు అధిక బాధ కలుగుతుంది. ఆ బాధలో కోపము రావచ్చు, అనేక కలహాలు కలగవచ్చు, కుటుంబ కలహాలు రావచ్చు, బంధువుల విరోధము జరగవచ్చు. ఇలాంటి ఫలితాలు ఎందుకు వస్తున్నాయంటే వీరికి ఏలనాటి శని అనే సడేసత్ శని నడుస్తుంది కాబట్టి, మరియు గురువు కూడా మంచి స్థానం నుండి లేకపోవడం వలన, ఇదివరదాకా మంచి స్థానంలో ఉండి ఇప్పుడు మంచి స్థానంలో లేడు కాబట్టి ఈ గురువు ప్రభావం వలన, శని యొక్క ప్రభావం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది ఈ మీనరాశి వారికి తెలియజేయడం జరుగుతుంది. మనము 12 రాశుల గురించి తెలుసుకున్నాము. ఈ 12 రాశులలో కొంతమందికి శుభదాయకంగా ఉంది, కొంతమందికి మధ్య రకంగా ఉంది, కొన్ని రాశులకు అశుభంగా ఉంది. ఈ రాశుల ఫలితాలు మనం శాస్త్రాన్ని అనుసరించి తెలియజేయడం జరిగింది. పంచాంగం ఆధారంగా ఈ రాశుల గురించి చెప్పడం జరిగింది. మరి ఆ పంచాంగం ఆధారంగానే మంచిగా లేని రాశులకు ఏమి పరిహారం చేస్తే మంచి జరుగుతుందో శాస్త్రములో తెలిపిన ప్రకారం మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇవన్నీ తెలుసుకున్నారు కాబట్టి నేను చెప్పిన విధంగా పూజా కార్యక్రమం చేయండి అని తెలియజేయడం జరుగుతుంది. శుభం భూయాత్. ధన్యవాదములు.